మిగతా అప్డేట్స్ చూద్దాం. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కుకట్పల్లిలోని సైబర్ సిటీ మెరీనా స్కిస్ అపార్ట్మెంట్లో వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. పోలీసులు అక్రమ అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ కుకట్పల్లి పోలీసులకు వెంకటరెడ్డి భార్య హరిత, వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఫిర్యాదు చేశారు. వచ్చారు. ఫస్ట్ మీ మీద కంప్లైంట్ వచ్చింది, దానికి చెప్పడానికి ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చాము అన్నట్టు చెప్పారు. తర్వాత ఏమో కొంతసేపు అయిన తర్వాత లేదు నోటీస్ ఇస్తాము, రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పారు. రిటర్న్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. రిటర్న్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ లేదు అరెస్ట్ చేసుకున్నాము కదండి ఇంకా స్టేట్మెంట్ అని అన్నారు. అప్పటి వరకు నా ఫోన్ కానీ ఆయన ఫోన్ కానీ రెండు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. ఏమి ఫొటోస్ తీయడానికి లేదు, వీడియోస్ తీయద్దు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు. ఫస్ట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు, ఎవరికి ఇన్ఫార్మ్ చేసినా లేకపోతే దీన్ని ఇష్యూ చేసినా కూడా అది మీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. తర్వాత లేదు ఇంక బట్టలు కూడా తీసుకోండి ఇంక వెళ్దాం అనేటప్పటికి మాకు బాగా టెన్షన్ అవుతుంది. ఏమి ఇవ్వలేదు నా చేతికైతే ఏమి ఇవ్వలేదు. అట్లీస్ట్ ఫోన్ కూడా 4 మెంబర్స్ అయితే పైకి వచ్చారు. వచ్చారు. ఫస్ట్ మీ మీద కంప్లైంట్ వచ్చింది, దానికి చెప్పడానికి ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చాము అన్నట్టు చెప్పారు. తర్వాత ఏమో కొంతసేపు అయిన తర్వాత లేదు నోటీస్ ఇస్తాము, రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పారు. రిటర్న్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. రిటర్న్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ లేదు అరెస్ట్ చేసుకున్నాము కదండి ఇంకా స్టేట్మెంట్ అని అన్నారు. అప్పటి వరకు నా ఫోన్ కానీ ఆయన ఫోన్ కానీ రెండు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. ఏమి ఫొటోస్ తీయడానికి లేదు, వీడియోస్ తీయద్దు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు. ఫస్ట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు, ఎవరికి ఇన్ఫార్మ్ చేసినా లేకపోతే దీన్ని ఇష్యూ చేసినా కూడా అది మీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. తర్వాత లేదు ఇంక బట్టలు కూడా తీసుకోండి ఇంక వెళ్దాం అనేటప్పటికి మాకు బాగా టెన్షన్ అవుతుంది. ఏమి ఇవ్వలేదు నా చేతికైతే ఏమి ఇవ్వలేదు. అట్లీస్ట్ ఫోన్ కూడా 4 మెంబర్స్ అయితే పైకి వచ్చారు. వచ్చారు. ఫస్ట్ మీ మీద కంప్లైంట్ వచ్చింది, దానికి చెప్పడానికి ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చాము అన్నట్టు చెప్పారు. తర్వాత ఏమో కొంతసేపు అయిన తర్వాత లేదు నోటీస్ ఇస్తాము, రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పారు. రిటర్న్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. రిటర్న్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ లేదు అరెస్ట్ చేసుకున్నాము కదండి ఇంకా స్టేట్మెంట్ అని అన్నారు. అప్పటి వరకు నా ఫోన్ కానీ ఆయన ఫోన్ కానీ రెండు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. ఏమి ఫొటోస్ తీయడానికి లేదు, వీడియోస్ తీయద్దు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు. ఫస్ట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు, ఎవరికి ఇన్ఫార్మ్